వచ్చారా? బ్యాచ్ బాగుందిరా. రేయ్ నీకే కదరా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. నీకు ఎగ్జామ్స్ రా, పక్కకు పో. రేయ్ వీళ్ళ సంగతి ఏంటో చూడండి రా. అరే మావా మంచి కాన్సెప్ట్ వచ్చిందిరా. అరే నువ్వు ఇట్రారా. దా 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 దా. యారా నీకు జడేది వచ్చా? రాదన్నా. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి జడేది తీసుకురా. అలాగే అన్నా. వెళ్ళండి వెళ్ళండి. గర్ల్సా? అరే మామా ఆ ఇల్లో చుడిదారు నాదిరా. మామా బండి సీన్. రే నువ్వు ఇట్రారా. సార్ తను నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? ఇంటర్ లవ్లు డిగ్రీలు చల్లవమ్మా. వెళ్ళిపో. మేము అలాగే వదిలేసాను. లాస్ట్ టైం అవుతుంది. హాయ్ బండి సీన్. యువర్ సీన్ నా గర్ల్ ఫ్రెండ్. నీకు సీన్ అంటే భయం లేదా? ఇందాక చెప్పా కదా పొమ్మని. ఓ హలో సీరియస్ గా చూసినందుకన్నా నీకు గర్ల్ ఫ్రెండ్ వెంట పడతాను రా. గర్ల్ ఫ్రెండ్ చెప్తున్నా. మొదటి రోజే వీళ్ళు ఎలాగున్నారంటే రేపు నుంచి మనల్నే ర్యాగింగ్ చేస్తారమ్మరా. నేను చెప్పేది వినపద్దు. 4 రోజులు నువ్వు కాలేజ్కి రావద్దు. ఈలోగా నేను సీనియర్స్తో మాట్లాడి వాళ్ళకు దారికి తీసుకొస్తా. కాలేజ్కి రాకపోతే మా నాన్న కారణం అడుగుతాడు. నేను నీకు కావాలి అనుకుంటే నువ్వు కాలేజ్కి రాకు. ఎరా కాలేజీలో చదవాలని లేదా? తన్నులు తినే రాత రాసి ఉంటే ఎవడూ మార్చలేడు. చూశారా నిన్న అమ్మాయిని చూశాడు. ఇలా ఫుల్ షర్ట్ కాస్త హాఫ్ షర్ట్ అయింది. మామా కానీ వద్దు నాది. నేను చెప్పేంత వరకు పద్దు కాలేజ్కి రాదు. ఏంటి రాదా? చూడు చెప్పా కదరా ఇంటర్లో వద్దేమని చెప్పి తను వదిలేసింది. అందుకే వచ్చింది. నువ్వు వదిలేస్తే నీకు బాగుంటుంది. జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. నీకు అదే చెప్తున్నా. జీవితంలో నీ ముఖం మా అమ్మాయికి చూపించకు. ఇప్పుడు కాదు, వాడు తిరిగే బజార్ ఉంటుంది, వచ్చే సెంటర్ ఉంటుంది, మనకి దొరికే టైం ఉంటుంది. 24 గంటలు చెప్పిన సెంటర్లోనే ఉంటా. దమ్ముంటారా? అటెళ్ళు ఉంటారా? లేదురా వాళ్ళు ఇటేళ్ళు ఉంటారు. పోలీసులు రే ఈ టైంలో ఇక్కడేం చెప్తారా మీరు? సార్ సినిమాకి వెళ్ళి వస్తున్నాం సార్. లేదు సార్, వాళ్ళు ఎక్కడికో గొడవలకి వెళ్ళి వస్తున్నారు. నిజం సార్, కావాలంటే చూడండి. ఇవిగో వీళ్ళు తీసుకొచ్చిన కర్రలు. ఈ కర్రలతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్. చూడండి సార్. మీది చిట్టినగర్ సార్. ఇంకొకసారి ఇలా చూసానంటే మీ తాట తీస్తాను. నడవండి నడవండి. చూడండి సార్. సరే హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఎరా మీరేనా గొడవపడింది? 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇదే సార్ వీళ్ళ పరిస్థితి. చక్కగా చదువుకోక ఎందుకురా మీకు గొడవలో? జైలు కూడా తినాలనుందా? సార్ వీళ్ళ పేరెంట్స్ని పిలిపించండి. అలాగే సార్. బాగా చదువుతున్నాడు కదా, ర్యాంకులు తెస్తాడనుకుంటే గొడవలు తెచ్చి ఇంట్లో పెడుతున్నాడు. ఏనాడైనా చెప్పిన మాట వింటేగా. ఇప్పుడు పోలీసుల దాకా వెళ్ళింది. రేపు ఇంకెక్కడికి వెళ్తుందో. సిగ్గేట్లేదరా నీకు? అంతా మీ వల్లే. మీరేం అనకపోబట్టే వాడిలా తయారయ్యాడు. ఏమైనా అడ్డు చెప్తున్నారా వాడికి? మనుషులకైతే అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. అరే ఇంట్లో తిడుతున్నారా? కాలేజీకి కూడా మానిపించేలా ఉన్నారు.
పద్దుకు కూడా పెళ్ళైంది కదరా, ఇంతటితో గొడవలు ఆపేద్దాం. అరే లారా, ఈ రోజు నుంచి మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా. అలాగే వాళ్ళు కూడా మన జోలికి రావద్దని మాట్లాడదాంరా. అది అలసిగా తీసుకుని మన మీద ఎక్కేస్తే అలాంటిదే ఉండదురా. రేయ్, ఆ రవిగాడు వస్తున్నాడు రా. చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంతటితో ఈ గొడవలు ఆపేసి ఎగ్జామ్స్ రాసుకుందాం. మీరు ఓకే అంటే మా వాళ్ళు కూడా వస్తారు. మిస్టేక్ అయిపోయింది. ఆ రోజులో చేసి ఉండకూడదు. ఐఎమ్ సారీ. అందులో నా తప్పు కూడా ఉంది. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఎనీవేస్ ఐఎమ్ సారీ. మనలో మనకు సారీలు ఎందుకు? వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఆగండి ఆగండి, మనందరికీ ఈరోజే ఫ్రెషర్స్ డే. అందుకని లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. రేయ్, మొన్న మనల్ని పోలీసులకి పట్టించిన ఆటో వాడరా. వాడా రండ్రా. రే ఆగ్రా. ఎరా చెప్పేస్తావు పోలీసులకి? కొట్టుకుంటాం తిట్టుకుంటాం, నీకెందుకురా? రేయ్, ఇక్కడ నేను తంతే దిక్కెవడరా? ఆగండిరా, ఆగండి, వెళ్ళండి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నువ్వు వెళ్ళిపో. పదండ్రా, ఎందుకు అనవసరంగా? రేయ్, నా గ్రూప్ లేదనుకుంటున్నారా? రేపు తెలుస్తారా మీ సంగతి? చెప్పట్రా నీ గ్రూప్. మనుషులు కనబడట్లేదా మీకు? కళ్ళు కనబడట్లేదా? ఈ రోడ్ ఏమని అయ్యా కట్టించాడా? రాయ్ రాయ్ ఎవడన్నా కొడకలరా? నువ్వు వెళ్ళిపోరా లారా. రే అరే, డబ్బులు తీయరా, డబ్బులు డబ్బులు తీయరా తీయరా. అరే లారా, పట్టుకో పట్టుకో పట్టుకో, తీసుకో. అదా నువ్వు బయలుదేరు. దండం పెడతాను, కొంచెం ఆగండి బాబు. నమస్తే అండి. లారా ఫాదర్. నమస్కారం సార్. ఏం జరిగింది? కావాలని చంపాడా? లేదు లేదు, అదేదో యాక్సిడెంటల్గా జరిగిన పొరపాటు. కుర్రాడు అలాంటి వాడు కాదు పాపం. ఉన్నాడా పారిపోయాడా? పారిపోలేదు, మనం పిలిస్తే వస్తాడు. మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను. దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. పద్ధతి. ఆ కుర్రాన్ని కూడా 24 గంటల్లో పట్టుకుంటాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. అర్థమైందా? నడవండి నడవండి.